మీరు రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుంది అన్నప్పుడు పోలిక మీరు కేసీఆర్తో చేయదలుచుకున్నారా, రేవంత్ రెడ్డితో చేయదలుచుకున్నారా? రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇప్పటికి కూడా ఈ పథకాలు వచ్చి ఉండేవి కావు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఒక ప్రమాద పంతులకు తీసుకొని వెళ్తున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? లేదా ఊళ్ళో ఉన్నటువంటి తెలంగాణ ఊరవతల ఉన్నటువంటి తెలంగాణగా ఏర్పడేటటువంటి పెద్ద ఎత్తున ప్రమాదం కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజల సెంటిమెంటు లేదా వారి అవసరాలను ఈ ప్రభుత్వం గుర్తించట్లేదా? 50% చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఉన్నాయి, ఇంకో 50% వైద్యశాలలకు వాళ్ళ పేరు పెట్టినప్పుడు ఈ పేరు పెడితే నష్టం ఏమిటి అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. చాకలి ఐలమ్మ పేరు ఒక మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడము అనేటటువంటి కనుక చర్చకు వస్తే, రేపు పోలీస్ కిష్టయ్య పోలీస్ అకాడమీ అని పెట్టాల్సినటువంటి, మరి ఈయనెందుకు ఇవన్నీ చేస్తున్నట్టు ఏమై ఉండొచ్చు? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అసలు మేము మోడీని మెడలు. ఈ విద్యారంగంలో ఏం చేస్తే బాగుంటుంది తెలంగాణలో ఈ ప్రభుత్వం కూడా విద్యను కూడా పెద్దగా పట్టించుకునేటట్టుగా లేదు. ఇప్పుడు ఇందాక చెప్పిన మొత్తం మీరు మైనేజ్లే చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులకు ఎవరికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కొందరికి మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేవి, ఒక సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకు. నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 10 నెలలు కావస్తున్నది. ఈ 10 నెలల కాలంలో నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీంతో పాటుగా ప్రజలలో విద్యావంతుల్లో ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం వెళుతున్న తీరు ఎట్లా ఉన్నది? ఉదాహరణకు విద్యా కమిషన్. ఈ విద్యా కమిషన్ ఏమిటి, అది సరైందేనా? ఇట్లా చాలా రకాల అంశాలపైన కొంత చర్చ జరుగుతున్నది బయట. ఇందులో ఈ విషయాలకు సంబంధించి నేను వరుసగా 2 ఇంటర్వ్యూలు చేసిన. ఆ 2 ఇంటర్వ్యూలలో గత ప్రభుత్వం పైన విమర్శ, ఈ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు, ఈ 2 మాట్లాడిన వారు ఇంటర్ విద్యా జాక్ చైర్మను, లెక్చరర్ల ఫోరం సంఘ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు. వారు నా దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. నా ఇంటర్వ్యూలో చెప్పిన సార్ 2 ఇంటర్వ్యూలు అని. మీరు పోయిన ఇంటర్వ్యూలో విద్యా కమిషన్ ఏమిటో అదో మాయా, ఏం అర్థం కావట్లేదు, బ్రహ్మ పదార్థం అని మీరు అన్నారు. దాదాపుగా ఈ అర్థం వచ్చేలా మీరు మాట్లాడారు. ఇప్పుడు అర్థమైంది అదేమిటో మీకు? అంటే విద్యా కమిషన్ అనేటటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో దానిపైన కొంత యాంబిగ్యూటీ అనేటటువంటిది, అసలు ఇది రెగ్యులేటరీ అథారిటీయా లేకపోతే ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేటటువంటి కమిటీయా లేదా కళాశాలలపైన నియంత్రణ చేసేటటువంటి అవకాశం ఉంటుందా, ఇటువంటివన్నీ కూడా కొంత క్లారిటీ లేకపోవడం వల్ల మేమందరం కూడా ఏం ఆలోచించినామంటే, విద్యా వ్యవస్థ లోపల ఆల్రెడీ ప్రతి వ్యవస్థకు కూడా కేజీ నుంచి పీజీ వరకు నియంత్రణ సంస్థలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక నియంత్రణ సంస్థ ఉంది. ఈవెన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా నియంత్రించేటటువంటి ఒక పరిస్థితి ఉంది. దాంతో ఒక సజెషన్ ఇచ్చేటటువంటి బాడీగా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను సూచించేటటువంటి ఒక కమిటీగా ఇది ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన మన డిస్కషన్లో కూడా మనము చేసినాము. ఇంకా అనేక మంది పెద్దల దగ్గర కూడా ఇటువంటి విషయాలను కొంచెం ప్రస్తావించి దాని మీద డిస్కషన్ జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు 100కి 100 పాళ్ళు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నాడనే నేను భావిస్తున్నా. ఆ విషయంలో ఈ విద్యా కమిషన్ ఎందుకు విద్యా కమిషన్ అంటే, విద్యా కమిషన్ అనేటటువంటిది జనరల్గా ఏ ప్రభుత్వానికైనా విద్యా వైద్యానికి సంబంధించిన అంశాల జోలికి వెళ్ళడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఉదాహరణకు మనం పుట్టినప్పుడు 66లో కొఠారి కమిషన్ వేస్తే, మళ్ళా ఇప్పుడు వచ్చి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడానికి ఒక మోడీ మాత్రమే సాహసం చేసిన, మధ్యలో ఎవరు కూడా దానికి పెద్దగా సాహసం చేయలేరు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా ఈ 30 సంవత్సరాల తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన కనుక మనం ఒక యూనిట్గా తీసుకుంటే, ఇందులో కూడా విద్య పైన ఎక్కువ రిఫార్మ్స్ తీసుకురావడానికి కానీ ఇంకోటి కానీ చేయడానికి పెద్దగా సాహసించలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో
కొంచెం విద్య పట్ల ఏదన్నా చేయాలనేటటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే విద్య అనేటటువంటిది నలుగురితో చర్చించి, ముఖ్యంగా స్టేక్ హోల్డర్తో చర్చించి ఆ యొక్క పాలసీని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు కూడా ఓన్ చేసుకొని దానిలో భాగస్వాములై దీన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డిసిషన్. సరే, మెంబర్లు ఎవరేస్తారు, ఏం కథ అనేటట్టు అంటే మీకు క్లారిటీ వచ్చింది దాని మీద? విద్యా కమిషన్ మీద క్లారిటీ వచ్చింది, కానీ విద్యా కమిషన్ మీద ప్రభుత్వానికి కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓహో, అంటే ఏవి ఎట్లా రావాలి? ఎందుకంటే ఇప్పుడు విద్యా కమిషన్ అనేటటువంటిది అల్టిమేట్గా విద్యా వ్యవస్థ బాగుపడాలనేటటువంటిది మన అందరి యొక్క సమాజం యొక్క లక్ష్యము, భవిష్యత్తుకు సంబంధించిన అంశము. విద్యా వైద్యం అనేటటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో కూడా నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు విద్యా కమిషన్ వేయడంతో పాటే ఇల్లు అల్కంగానే పండుగ కాదన్నట్టుగా ఈరోజు విద్యా కమిషన్ యొక్క రికమెండేషన్స్, మొన్ననో ఆయన ఈరోజు ఉదయమే ఒక విషయం మాట్లాడాడు. విద్యా వ్యవస్థలో మనం ఏదైతే చదువుకుంటున్నామో ఆ చదువుతో పాటు విద్యార్థికి స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా శిక్షణ ఇచ్చినట్లయితే రేపు రాబోయేటటువంటి రోజుల్లో అల్టిమేట్గా బుచ్చన్న ఈరోజు సమాజం నడుస్తున్నది ఏంటి అంటే, ఒకటి నీకు కంప్యూటర్ వచ్చి ఉండాలి. ఎస్, అంటే టెక్నాలజీ నీ యొక్క అరచేతిలో టెక్నాలజీ ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నువ్వు ఏ ఇంటర్వ్యూకి పోయినా లేకపోతే ఏ కంపెనీకి పోయినా నీ యొక్క టెక్నికల్ సామర్థ్యం ఏంది, నీ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో నీ నైపుణ్యాన్ని ఫస్ట్ చూస్తారు. దాని తర్వాత కావాల్సింది లాంగ్వేజ్ స్కిల్స్. ఈ రెండూ ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఒకవైపు పెట్టిండ్రు, ఇంగ్లీష్ కూడా నేర్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రెండింటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విద్య అనేటటువంటిది కనుక మనము తీసుకుంటే, విద్య ఈరోజు ప్రభుత్వ రంగంలో ప్రైవేటు రంగంలో రెండింటిలో కూడా కొనసాగుతున్నది. ఉదాహరణకు జస్ట్ డిస్కషన్ ఫర్ ద పాయింట్ ఆఫ్ మనకు ఏదైనా కొన్ని ఫిగర్స్ తెలిస్తే మాట్లాడుకోవడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు 60 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పాఠశాల విద్యలో ఉన్నారు, ప్రభుత్వ ప్రైవేటు కలిపి. 12,000 పాఠశాలలు మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, కానీ 32 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో చదువుతున్నారు. దాదాపు 30,000కు చేరువలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో 28 లక్షల మంది విద్యార్థులే చదువుతున్నారు. అదేమిటి నెంబరు ఉల్టా పల్టా ఉంది? అంటే పూర్తిగా రివర్స్ ఉంది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావానికి ఇప్పటికేమన్నా తేడా వచ్చింది అంటే, తేడా కొంచెం వెనుకబడినటువంటి తేడానే వచ్చింది తప్ప ముందుకు పోయినటువంటి తేడా ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఉంది లోపం? అంటే లోపం ఎక్కడ ఉంది అంటే, ఈ 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థను పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. విద్యా వ్యవస్థ అంటే ఏంటి? ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్సు, బీసీ వెల్ఫేర్ స్కూల్సు, లేకపోతే ఎస్సీ గురుకులాలు, ఇటువంటి పద్ధతిలో ఒక 5,000 మందిని తీసుకొని వాటిలో వచ్చినటువంటి ఫలితాలను చూపెట్టి శ్రీ చైతన్య నారాయణ లాగా ఆల్ ఇండియా ర్యాంకులు 1, 2, 2, 3 అన్నటువంటి పద్ధతిలో ఆ మోడల్లో వాళ్ళు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చ విద్యా వ్యవస్థలో జరుగుతున్నది. ఈరోజు చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మేము ఆర్థిక పరిస్థితి దుర్భరమై ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఎక్కడ ఏం చర్చ జరిగినా విద్యకు 20% నిధులు ఇవ్వాలి అనేటటువంటిది నానుడి. అంటే విద్యా వ్యవస్థ మీద అవగాహనోడు బడ్జెట్లో 20% ఇస్తే విద్య బాగుపడుతుంది భయ అంటారు. అటువంటిది 15% నిధులు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. కానీ తీరా 7% ఉన్నటువంటి నిధులను 7.5%కి పెంచారు. అంటే మీరు చెప్పిన దాంట్లో సగానికి కూడా విద్య ఇవ్వకుండా ఈ విద్య ఇట్లే కొనసాగుతుందా? లేకుంటే ఇప్పుడు 7.5 ఇచ్చినాం కాబట్టి నెక్స్ట్ టైం మేము 17.5 ఇస్తామని చెప్తారా? లేకపోతే ఇంకా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నిధులు ఈ యొక్క కమిషన్ యొక్క రికమెండేషన్స్ మస్తు చెప్పొచ్చు. సిద్ధాంతపరంగా నీ యొక్క స్క్రిప్టు ఎంత మంచిగా ఉన్నా దాంట్లో నటించేటటువంటి నటులు, తర్వాత డైరెక్టరు, తర్వాత హీరోలు, హీరోయిన్లు అనేటటువంటి వాళ్ళు పాత్ర పోషించకుండా అల్టిమేట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా విద్యా వ్యవస్థ అనేటటువంటిది మనజాలదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి అడుగు అనేటటువంటిది విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత నిరుత్సాహం కలిగించేటటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతున్నది. అంటే ఈ విద్యా వ్యవస్థతో పాటు ఈ 30 సంవత్సరాల కాలాన్ని నేను ఒక యూనిట్గా తీసుకొని విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఒక కేసీఆర్,
ఈ ముగ్గురు మనను పరిపాలించినటువంటి ఒక 10 సంవత్సరాలు మనకు పరిపాలించినటువంటి ఉంది. అవును. ఇక్కడ జనరల్గా ఈ యొక్క ప్రజాపాలన అంటే ఖచ్చితంగా ఇది రాజశేఖర్ రెడ్డి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి దక్షత, దీక్షత, విధానము, ఇటువంటి విధానాలు పెద్ద ఎత్తున ఇందులో 80% ఆ రకమైనటువంటి విధానాలు ఉంటాయి. మిగతా ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మారుతాయి అనేటటువంటి అభిప్రాయం సమాజం మొత్తంలో ఉండింది. దట్ ఈస్ కాల్డ్ ప్రజాపాలన అనేటటువంటిది. ఎందుకు అంటే ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం కూడా ఉచిత కరెంటు లాంటి విషయాల పట్ల సుముఖంగా లేవు. బట్ ఆయన ఏమన్నాడు, ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి మానవులకు ఉపయోగపడే విధంగా మనిషి యొక్క ముఖాన్ని ఆధారంగా చూసుకొని మన యొక్క రిఫార్మ్స్ ఉంటాయి, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఫర్ దట్ అని ఉచిత కరెంట్ అనేటటువంటిది చాలా గట్టిగా ఒప్పించినటువంటి వాటిలో అది ఒకటి. తర్వాత పరిపాలనలో కూడా ప్రజలను కలవడం కానీ, లేదా ప్రజలకు సంబంధించి ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆయన ఉచితాలు అనేటటువంటివి ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేసినటువంటి పరిపాలన ఒకటి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆ యొక్క పరిపాలన ఎట్లా కనిపిస్తుంది అంటే, ఎప్పుడో హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడో కట్టిండ్రు, సికింద్రాబాద్ రాష్ట్రం నగరం ఎప్పుడో కట్టిండ్రు. ఈ 2 నగరాలు కట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏముంది, నాకు పేరేమొస్తుంది, కాబట్టి నా పేరు మీద సైబరాబాద్ అనేటటువంటి ఒక నగరాన్ని కట్టాలనేటటువంటి ఆలోచన ఒకటి చేసి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదా రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు ఈ యొక్క విషయాలన్నీ కనుక మనం చూస్తే ఏమవుతుంది అంటే, హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధిని పెద్ద ఎత్తున విస్తరించడము, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలన్నీ తీసుకొని వచ్చి సైబరాబాద్ అనేటటువంటి పేరు పెట్టడము, కనీసం నడవడానికి కూడా అవకాశం లేనటువంటి సైబరాబాదులో ఈరోజు మనము పైకెత్తి చూస్తే కనిపించినటువంటి ఒక ఆకాశ ఆర్మ్యాలు అనేటటువంటివి ఆయన కాలంలో జరిగినాయి. ఆ తర్వాత అవన్నీ కాదు, ఇది ప్రజల పాలన కానీ పూర్తిగా సంక్షేమ పరిపాలన అనేటటువంటిది మనము కేసీఆర్ పరిపాలన చూస్తాం. అంటే హైదరాబాద్ కూడా డెవలప్ అయింది కదా, హైదరాబాద్ సంక్షేమ పరిపాలనలో అనేక రకాలైనటువంటి వినూతనమైనటువంటి సంక్షేమ పథకాలు తెలిసినట్టుగా, తర్వాత కొన్ని సెంటిమెంట్స్ను జోడించేటటువంటి ప్రయత్నం చేసిండు. స్వయం పరిపాలన, లేకపోతే ఇంకా అమరవీరులకు సంబంధించి ఇటువంటి కొన్ని ప్రజలల్లో మనకు గోరేటి వెంకన్న వచ్చిండు, లేక ఇంకోడు వచ్చిండు, ఇటువంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎమోషన్స్, తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి ఎమోషన్స్ని, తెలంగాణ ప్రజల యొక్క మనసు దోచుకునేటటువంటి సెంటిమెంట్స్ను ఉపయోగించి కొన్ని సింగరేణి కాలరీ కావచ్చు, ఇట్లా రకరకాల బాండింగ్ అనుకుందాం, ఎమోషనల్ బాండింగ్కి సంబంధించినటువంటి విషయాలు అనేకము. అంటే ఉదాహరణకు మనం తీసుకుంటే, మీరు అమరవీరులు తీసుకున్నా ఒక ఎమోషన్, విద్యార్థులను తీసుకున్నా ఒక ఎమోషన్, అదేవిధంగా నేత కార్మికులను తీసుకున్నా ఒక ఎమోషన్, గొర్రెలను తీసుకున్నా ఒక ఎమోషన్, బర్రెలను తీసుకున్నా ఒక ఎమోషన్. ఇటువంటివన్నీ కూడా ఒక ఎమోషన్స్ తీసుకొని ఆయన తెలంగాణ పరిపాలనలో వీలైనప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్, ఈవెన్ చివరాఖరికి రేపు సమాధిలోకి పోతడానంగా కూడా నాగార్జున సాగర్ మీద డ్యామ్ మీద ఎమోషన్స్ను క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ చేసిండు. అది మనందరికీ సమాధిలోకి పోతాడం అంటే రేపు ప్రభుత్వంలో నుంచి అధికారం కోల్పోతాడు అనగానే నాగార్జున సాగర్ మీద తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసులను తెచ్చి ఇదేదో గొడవ జరుగుతుంది అనేటటువంటిది ఒకటి ఇచ్చేసిండు. లెట్ us కమ్ టు ద పాయింట్ నౌ. ఇక్కడ చాలామంది ప్రజలు ఏం కోరుకున్నారు అంటే, ఇది ఒక రాజశేఖర్ రెడ్డి పరిపాలనగా ఉండాలి, అదేవిధంగా వీలైతే నూతనమైనటువంటి ఈ యొక్క ప్రజాపాలన అనేటటువంటిది ప్రజలకు ఎక్కువ ఇవ్వాలనేటటువంటిది, అంటే ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలనేటటువంటిది, ప్రజల చేత నడిపియాలి ప్రభుత్వం అనేటటువంటిది, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా, ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా పథకాలు ప్రభుత్వాలు నడవాలనేటటువంటిది కొంత చర్చ జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి యొక్క పరిపాలనా విధానములో, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానంలో చాలా తక్కువ అంశాలు ఉన్నట్టుగా నా ప్రజల యొక్క అభిప్రాయాల్లో ఉంది. అంటే జనరల్గా ఒక ఎమోషన్, మనము
కంచెలు బద్దలు చేసినాం అన్నారు. ఏదైతే ప్రజా భవన్ కంచెలు బద్దలు చేసినామో దాంట్లో చిన్న అంశమైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఆ ప్రజాభవన్లకు పోతున్నటువంటి సమస్యలు పోతున్నాయి తప్ప పరిష్కార మార్గాలు అనేటటువంటివి ఏమాత్రం కూడా వస్తలేమేమో అనేటటువంటి ఒక చర్చ జరుగుతున్నది. విద్యారంగం నుంచి మనం ఇటువైపు వచ్చినాం, అభివృద్ధి రంగం వైపు వచ్చినాం. మీరు రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుంది అన్నప్పుడు పోలిక మీరు కేసీఆర్తో చేయదలుచుకున్నారా, రేవంత్ రెడ్డితో చేయదలుచుకున్నారా, ఏమిటో నాకు ఇది కొంచెం క్లారిటీ. అంటే నేను ఎందుకు క్లారిటీ తీసుకుంటున్నా అంటే ముగ్గురికి 3 రకాలైనటువంటివి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అంటే ప్రజలు ఎవరు వచ్చినా వాళ్ళను దగ్గరికి తీసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి పథకాలు పెట్టి, అవసరమైతే మీరు ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఉచిత కరెంట్ అనుకోండి, ఆరోగ్యశ్రీ అనేటటువంటిది ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి, ఇవన్నీ కూడా ప్రజారంజకమైనటువంటి పరిపాలన. బహుశా రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇప్పటికి కూడా ఈ పథకాలు వచ్చి ఉండేవి కావు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, దట్ విల్ వేరే చర్చ. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని నువ్వు ఎవరన్నా ఈ ఆరోగ్యశ్రీ పథకం బాగాలేదని మాట్లాడగలుగుతారా? లేదు, మీరు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఈరోజు కూడా పేదవాళ్ళు ఇంజనీరింగు లేకపోతే మెడికల్ విద్య అనేటటువంటిది వాళ్ళకి అందని ద్రాక్షగా ఉన్న సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చింది కదా. సో ఇటువంటిది ఒక అంశం. మూడవ అంశం నేను చంద్రబాబు నాయుడుని ఎందుకు తీసుకున్నా అంటే కేవలము ఈ యొక్క వ్యవసాయము దండగా అనేటటువంటి అంశం కూడా చర్చకు తీసుకొచ్చిండు. తర్వాత వ్యవసాయ అనుబంధ పరిశ్రమలోకి వెళ్ళండి, మీరు వ్యవసాయంలో ఉండకండి అనేటటువంటి ఒక శుతిమెత్తని సూచన చేసినా ఆయన పెద్ద ఎత్తున వ్యవసాయ వ్యతిరేకి, తర్వాత ఉచిత కరెంటుకు వ్యతిరేకి, ఇటువంటివన్నీ కూడా కొన్ని చర్చలు ఆయన మీద ఉన్నాయి. దీనికి తోడు హైదరాబాద్ కేంద్రంగానే ఆయన అభివృద్ధి మోడల్ అనేటటువంటిది కొనసాగింది. అంటే హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్ అంటే హైదరాబాద్లో రింగ్ రోడ్ నిర్మించాలి, అంతర్జాతీయ విమర్శనాశ్రయం తేవాలి, నేను ఫైళ్ళు సంఖ్యలో పెట్టుకొని అమెరికాలో లండన్లో మొత్తం రోడ్ల పోంటి తిరుగుకుంటూ నేను ఈ కంపెనీలన్నీ ఒకటి తెచ్చి ఈరోజు ఒక ఏది బెంగళూరు కంటే ఉన్నతమైనటువంటి ఒక ఐటీ చేసిన అనేటటువంటి ఆయన మోడల్ చెప్తుంటారు. ఐటీ మనకు బో పెడుతుంది అనేది రాజశేఖర రెడ్డి మోడల్. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఐటీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేసి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు తెరపైకి చర్చ వస్తున్నటువంటి క్రమం లోపల ముఖ్యంగా మేజర్ పాలసీ డిసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని మళ్ళీ పూర్తిగా జవసత్వాలు నింపి ప్రారంభించిండంటే దానిపైన ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దాని మీద సమీక్ష చేసి ఆరోగ్యశ్రీని మెరుగుపరిచినటువంటి, లేకుంటే ఉదాహరణకు ఇప్పుడు మీరే ఉన్నారు, నేనే ఉన్నా, నేను ఉద్యోగిని, మీరు ప్రైవేట్ ఉద్యోగి, మీరు విలేకరులు, జర్నలిస్టులకు మనకు కూడా ఆరోగ్యశ్రీలో ఒక సముచిత స్థానం కల్పించి ఏ హాస్పిటల్కి పోయినా కొంత చూసేటటువంటి పరిస్థితి ఉంటే కాలక్రమేణా అది పూర్తిగా నిర్వీర్యమైంది. మీకు హెల్త్ కార్డు, మాకు హెల్త్ కార్డు కూడా ఉన్నాయి కానీ అవి పేరుకు మాత్రమే. వాటిని ఏమైనా స్పృశించిండా రేవంత్ రెడ్డి గారు అంటే ఏమి ఇంకా స్పృశించలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఆశ్చర్యకరంగా ఒక మాట అన్నాడు, నేను దీన్ని ఏదన్నా మనము వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందాము. వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది పూర్తిగా అది తప్పుతో పట్టించేటటువంటి వ్యవహారం. నేనేమంటున్నా, నీ దగ్గర విద్యార్థికి నువ్వు ఫీజు ఇస్తా అంటే లేదు వన్ టైం సెటిల్మెంట్ కింద 3 సంవత్సరాల ఫీజు ఇవ్వలేను, 1 సంవత్సరం ఇచ్చేస్తే మీరు అడ్జస్ట్ చేసుకోండి అంటే ఆ 2 సంవత్సరాల ఫీజు ఎవడు కడతాడు? ఇటువంటిది కొంత విద్య విషయం లోపల, వైద్యము విద్య రెండింటి విషయం లోపల రాజశేఖర రెడ్డి గారి యొక్క విధానాలకు రేవంత్ రెడ్డి యొక్క విధానాలకు మధ్య కొంత వ్యత్యాసాన్ని ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఇక రెండవది, చాలామంది ఏమనుకున్నారంటే అసలు బేసిక్గా ఈ తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ ఆంధ్ర మధ్య ఇంత విభేదాలు రావడానికి, ఉదాహరణకు నువ్వు నేను అన్నదమ్ములుగా విడిపోదాం అనుకుంటే, అన్న నువ్వు మరిగా మాట అంటున్నావు, నీవు పెద్దోడవే ఆ మాట అన్నాక నేను కూడా అంతేందుకు, లేదు చిన్నోడు అన్న నేను విడిపోతా అంటే సరిగ్గా విడిపోదాంలే అని అంటాము. దానికి పెద్ద కొట్లాటలు గొడవలు ఇవేమి ఉండవు. కానీ తెలంగాణ ఆవిర్భావానికి ప్రధానమైన అడ్డంకిగా నిలిచినటువంటిది ఏంది అంటే హైదరాబాద్ నగరం. అంటే ఈ హైదరాబాద్ నగరము లేకపోతే తెలంగాణ విభజన అనేది ఇంకా ఇంత సులువుగా జరిగిపోతుండే, చాలా తొందరగా కూడా అయ్యేది.
అమ్మో హైదరాబాద్ ఎట్లా వదులుకుంటాము అనేటటువంటిది. మరి అటువంటి హైదరాబాద్ని అట్లా ఉంచకుండా చాలా వరకు శాటిలైట్ సిటీస్ నిర్మిస్తా అనేటటువంటిది కూడా ఎలక్షన్ సందర్భంగా కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అవును. అంటే నేను రీజనల్ రింగ్ రోడ్డుకు లేకపోతే ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల పెద్ద ఎత్తున శాటిలైట్ నిర్మించి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా డిసెంట్రలైజ్ చేస్తా అనేటటువంటిది కూడా 2-3 సందర్భాలలో నేను రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలను విన్నా. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు, నేను రియల్ ఎస్టేట్కు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి హైదరాబాద్ నగరాన్ని ఎట్లా విస్తరించాలనేటటువంటిది పూర్తి బ్లూ ప్రింట్ నా మైండ్లో ఉంది అన్నాడు. కానీ మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మనం కనుక చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు లాగా ఆయన స్పష్టంగా అన్నాడు, నైజాం పరిపాకులు హైదరాబాద్ నిర్మిస్తే, సికింద్రాబాద్ ఇంకొకరు నిర్మిస్తే, చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మిస్తే నేను 4th సిటీని నిర్మిస్తా అనేటటువంటి మాట చెప్తున్నాడు. ఇది కొంత ప్రజలలో ఇక మనము ముసుగులో కుదులాట ఏంది కానీ కొంత నెగటివ్ ఆలోచన ప్రజలు చేస్తున్నారు. అంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి, హైదరాబాద్ నగరం మరింత పెరగడానికి ఉపయోగపడుతుంది. అది 3 సిటీలతోటే వస్తుంటే ఇంకో 4 సిటీ ఏంటి? దానికి బదులుగా ఈరోజు హైదరాబాద్కు 4 దిక్కులా ఒక పెద్ద ఎత్తున శాటిలైట్స్ నిర్మించి, లేదా ఒక దగ్గర ఐటీ హబ్ నిర్మించి, ఇంకో దగ్గర ఫార్మాసిటీ నిర్మించి, ఇంకో దగ్గర ఇండస్ట్రీస్ నిర్మించి, ఇంకో దగ్గర రెసిడెన్షియల్, ఇటువంటివన్నీ కూడా ఒకటి. రెండవది, ఈరోజు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దేశం యొక్క సగటు తలసరి ఆదాయం 1,80,000. మొత్తం దేశంలో సగటు ఆదాయం ఈరోజు దేశ ప్రజల సగటు తలసరి ఆదాయం 1,80,000. మీది కూడా 1,80,000 మీకు నెలకు వస్తున్నాయి సగటున. వికారాబాద్ యొక్క సగటు తలసరి ఆదాయం 1,50,000. అదే రంగారెడ్డి జిల్లా యొక్క సగటు తలసరి ఆదాయం 8,50,000. ఒకవేళ రేపు ఈ 4th సిటీ వస్తే, ఒకవేళ ఈ యొక్క త్రిబులార్ అనేటటువంటిది వస్తే, రంగారెడ్డి జిల్లా యొక్క సగటు తలసరి ఆదాయము 16 లక్షలకు పెరుగుతుంది. తెలంగాణ 2గా విడిపోతుంది. వికారాబాద్ ఏమైతే చెప్పలేదు, తెలంగాణ అనేది 2గా విడిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ, లేదు కేసీఆర్ మాటలో చెప్పాలంటే లండన్ అనుకో, లేకపోతే అమెరికా అనుకో, ఇంకోటి అనుకో, ఈ తెలంగాణకు ఆ తెలంగాణకు కనీసం పోలిక లేనటువంటి ఒక పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఏర్పడుతుంది. అంటే విపరీతమైనటువంటి ఆదాయ వ్యత్యాసాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంగా ఈరోజు దేశంలో నిలబడేటటువంటి ఒక అవకాశం వస్తుంది. అది ప్రమాదం. మీ లెక్క ప్రకారం చాలా పెద్ద ఎత్తున ప్రమాదం. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణను ఒక ప్రమాద పంతులకు తీసుకొని వెళ్తున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? అంత పెద్ద మాటలు ఇప్పుడే మాట్లాడలేము కానీ, అంత పెద్ద కామెంట్స్ కూడా చేయడం కరెక్ట్ కాదు. కానీ ఎందుకంటే 9-10 నెలలు అయింది కాబట్టి కొన్ని విధానాలు అనేటటువంటివి చర్చకు పెట్టినరు. ఉదాహరణకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, త్రిబులార్ అనేటటువంటిది ఏదో మలుపులు తిప్పుతున్నారు, అది తిప్పుతున్నారు, ఇది తిప్పుతున్నారు అనేటటువంటిది. త్రిబులార్ ఖచ్చితంగా మనకు అవసరం, దాంట్లో ఎవరికి కూడా డౌట్ ఉండక్కర్లేదు. కానీ ఈ త్రిబులార్ అనేటటువంటి వాటిని తీసుకొని, త్రిబులార్ అనేటటువంటిది అది యాక్చువల్గా ఎప్పుడైతే మనకు ఒక ఊరికి రోడ్డు ఏర్పడుతుందో 10 ఇండ్లు 20 ఇండ్లు అయినప్పుడు ఒక రోడ్డు వేస్తాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ రేపు రాబోయేటటువంటి 20 సంవత్సరాలకు కావాల్సినటువంటి త్రిబులార్ అనేటటువంటిది కూడా ఖచ్చితంగా అవసరం. కానీ త్రిబులార్ను ఆధారంగా చేసుకొని దాన్ని ఒక మనము డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దుతాము. అవసరమైతే చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని సేకరించి పెద్ద ఎత్తున పరిశ్రమలు, తర్వాత రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ పెడతాము. అది ఇది అంటే ఖచ్చితంగా తెలంగాణ అనేటటువంటిది అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ, అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ, లేదా ఊళ్ళో ఉన్నటువంటి తెలంగాణ, ఊరవతల ఉన్నటువంటి తెలంగాణగా ఏర్పడేటటువంటి పెద్ద ఎత్తున ప్రమాదం కనిపిస్తున్నది. అంటే విధానాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉన్నది కదా? ఉన్నది అవకాశం ఉంది కదా? ఉన్నది. అది ఇక్కడ నేను 2 విషయాలు మీరు లేవనెత్తిన వాటిల్లో, ఈ 10 నెలల కాలంలో అంటే అభివృద్ధి నమూనాను ఆయన చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనా ఉంది తప్ప తెలంగాణ ప్రజల సెంటిమెంటు లేదా వారి అవసరాలను ఈ ప్రభుత్వం గుర్తించట్లేదా?
వారి భావోద్వేగాలను పట్టుకోవడం లేదా? నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పమంటే 50% చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఉన్నాయి, ఇంకో 50% కేసీఆర్ గారి విధానాలే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను మనము గౌరవించాలి, తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిర్వహించాలి అంటే ఆల్ ఆఫ్ సడను తెరపైకి మనకు అందశ్రీ గారిని తీసుకొచ్చారు. అందశ్రీ పాట అనేటటువంటిది తెలంగాణ ప్రజల యొక్క సామూహిక గీతం అనుకో, లేకపోతే తెలంగాణ అధికారిక గీతం అనుకో, దాన్ని చేయడం అనేటటువంటిది ఒకటి. దానివల్ల తెలంగాణకి ఏమొస్తుంది ఏం కథ, బట్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఫర్ దట్. అంటే ఆయన ఎట్లా చేసిండో ఈయన కూడా అదే విధమైనటువంటి పరిస్థితిని కొనసాగించాడు. రెండవది, తెలంగాణకు సంబంధించినటువంటి ఉదాహరణకు ఒక గద్దర్ మరణం అనేటటువంటిది ఉంది. గద్దర్ మరణాన్ని నిజంగా కూడా తెలంగాణ సమాజానికి తీరని లోటు. దాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున గద్దర్ను ఆదరించడం కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ చేసినటువంటి క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి చివరాఖరికి వచ్చే వరకల్లా గద్దరు పేరు మీదనే నేను సినిమా అవార్డులు ఇస్తా అని చెప్పడం అనేటటువంటిది ఇప్పుడు కొంచెం ఈ యొక్క చేతులు పిసుకునేటటువంటి చర్చ గ్రౌండ్లో జరుగుతున్నది. అంటే గద్దరు యొక్క నేపథ్యం కానీ, ఆయన జీవన విధానం కానీ, అందులో ఒక 2% 3% సినిమా రంగంలో కనిపిస్తుంది అక్కడక్కడ. కానీ సినిమా రంగానికి గద్దరుకు ప్రత్యక్ష సంబంధం ఉందంటే ఎక్కడ లేదు. యాక్టింగ్ చేసిండు, పాటలు రాసిండు, అదే ఒక సినిమాలో యాక్ట్ చేసినంత మాత్రాన హీరోగాడు, లేదా ఒక సినిమాకు పాట రాసినంత మాత్రాన సినిమా పాట రచయిత కాదు. ఒకటి. రెండవది, మీరు అబ్జర్వ్ చేస్తే నేను అన్నది కూడా పిసుకోవడం అనేటటువంటి ఇండికేషన్ ఏమిటో ఇది పిసుకో అంటే అది అంటే నేను చెప్తా. ఓకే, ఇప్పుడు ఆంధ్ర సినిమా రంగం ఉందా, తెలంగాణ సినిమా రంగం ఉందా, తెలుగు సినిమా రంగం హైదరాబాద్లో ఉందా అనేటటువంటి చర్చ కనుక జరిగితే వీటికి సమాధానం వస్తుంది. బాగుంది. ఇప్పటి వరకు తెలంగాణ సినిమా రంగం అనేటటువంటిది వేళ్ళు ఊనుకోలేదు. తెలంగాణ సినిమా రంగానికి ఇంకా అస్తిత్వమే రాలేదు. తెలుగు సినిమా రంగం మాత్రమే ఉంది. ఆంధ్ర సినిమా రంగమే, తెలుగు ఆంధ్ర సినిమా రంగము లేదా తెలంగాణ సినిమా రంగము 80% ఆంధ్ర ఉంటే 20% తెలుగు సినిమా రంగం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే పెట్టుబడిదారులము, దిల్ రాజే ఉన్నాడు కాబట్టి ఇక దిల్ రాజు కంటే మించినోడు ఎవడు ఉంటాడు, ఇటువంటివి అనుకున్నటువంటి 20 అక్కడ వేసినాం. సో కాబట్టి 20 అక్కడ వేసినాం. ఈరోజు గద్దర్ అవార్డు ఇస్తే అయ్యో గద్దర్ అవార్డు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేటటువంటి పరిస్థితి సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల నుంచి ఉంటుందా అనేటటువంటిది కూడా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఈ రేళ్ళు పిసుకునేటటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ఒక భాగం కావడం అనేటటువంటిది ఇందులో ఒక గొప్ప విషయం. ఇది కొత్తగా చెప్తున్నారు. ఇది ఆయన ఒకానొక సందర్భంలో పోయి నేను ఇంత ఆలోచించి తెలంగాణకు సంబంధించినటువంటి గద్దర్ పేరు మీద నంది అవార్డు రద్దు చేసి గద్దర్ అవార్డు అనేటటువంటి ఒక పేరు చేస్తే సినిమా రంగం నుంచి కనీస స్పందన రాలేదు అనేటటువంటిది ఆయన ఓపెన్గా మాట్లాడాడు. అంటే ఎందుకు రాలేదు స్పందన అనేటటువంటిది నువ్వు ఆలోచించుకోవాలి. స్పందన రాంది వాస్తవము, స్పందన రాలేదనే అక్కస్సు వెళ్ళగక్కింది వాస్తవము. కానీ ఈ యొక్క అంశం లోపల కేసీఆర్ తీసుకున్నట్టుగా ఎమోషనల్ డిసిషన్ తీసుకున్నాడేమో అనేటటువంటి ఒక చర్చ సమాజంలో జరుగుతుంది. రెండో ఉదాహరణ చెప్తా. వీరవనిత చాకలి ఐలమ్మ మనకు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర అద్వితీయమైనది. సరే, దాని మీద కూడా కొన్ని చర్చలు ఉన్నాయి. అంటే చాకలి ఐలమ్మ యొక్క పోరాటము అనేటటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం ఒక గ్రంథం అయితే అందులో చాకలి ఐలమ్మది ఒక చాప్టర్. ఆల్ ఆఫ్ సడను మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడము అనేటటువంటిది విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు ఇది కొంచెం తొందరపాటు నిర్ణయమే అనేటటువంటి భావన జరుగుతుంది. అదే నేనంటా. ఒక నిమిషం. సరోజిని నాయుడు ఉన్నాడు. సరోజిని నాయుడు అనేటటువంటిది ఒక, అదేవిధంగా సావిత్రిబాయి పులే ఉంది.
విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నం చేసింది. సరే మన రాష్ట్రం అయినా కాకపోయినా. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది. ఇటువంటివన్నీ కూడా అంటే దేశంలో ఉండేటి ఈవెన్ ఇందిరాగాంధీ కూడా ఉంది. ఇందిరాగాంధీ మహిళా విశ్వవిద్యాలయం పెడితే ఈరోజు ఆబ్జెక్షన్ పెట్టే ట్యాంక్ బండ్ ముందల మనము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు ఇందిరాగాంధీ మహిళా యూనివర్సిటీ పెడితే ఈరోజు ప్రభుత్వం ఉంది చేసేందుకు దానికి పెద్ద విషయమే. నోబడీ విల్ క్రిటిసైజ్ దట్. కానీ ఇదే చాకలి ఐలమ్మను ఇంకా ఏదన్నా అవసరానికో చాకలి ఐలమ్మ కళాక్షేత్రం అనేటటువంటి పేరుతోటో లేక ఇట్లా చేస్తే బాగుండే, కానీ విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అనేటటువంటిది నేను చాలా సీరియస్గా ఒక 20-30 మంది ప్రొఫెసర్లతో మాట్లాడిన తర్వాత నేను మీకు ఈ విషయం చెప్తున్నా. రాజకీయ నాయకులకు చదువు వచ్చినా రాకున్నా, ఇంజనీరు డాక్టర్ అయినా కాకున్నా, ప్రాజెక్టులకు లేకపోతే కనుక బిడ్జీలకు రోడ్లకు వాళ్ళ పేరు పెట్టినప్పుడు, వైద్యశాలలకు వాళ్ళ పేరు పెట్టినప్పుడు ఈ పేరు పెడితే నష్టం ఏమిటి అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. ఇప్పుడు జేఎన్టీయూ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఎవడన్నా దాని మీద వీక్షణ ఉందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు లేదా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినంటే విశ్వేశ్వరయ్య పేరు పెడితే అరే విశ్వేశ్వరయ్య ఆ రంగంలో నిపుణుడు, ఆ రంగంలో నిపుణుడు అనేది ఒకటి వస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటటువంటిది పెట్టినాం, ఎక్కడ కూడా దాని మీద చర్చ లేదు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పెట్టినాం, దాని మీద కూడా ఎక్కడ చర్చ లేదు. శాతవాహన యూనివర్సిటీ పెట్టినాం, దాని మీద కూడా ఎక్కడ చర్చ లేదు. కాకతీయులకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పెట్టినాం, చర్చ లేదు. పాలమూరు యూనివర్సిటీ, ఆ పాలమూరుకు సంబంధించిన అస్తిత్వం. కానీ చాకలి ఐలమ్మ పేరు ఒక మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడము అనేటటువంటి కనుక చర్చకు వస్తే, రేపు పోలీస్ కిష్టయ్య పోలీస్ అకాడమీ అని పెట్టాల్సినటువంటి చర్చ కూడా రేపు సమాజంలో జరగవచ్చు కదా. పోలీస్ కిష్టయ్య పోలీస్ అకాడమీ పెట్టొద్దా అని కనుక ఎవరన్నా అంటే లే ఖచ్చితంగా పెట్టాలని మనం కూడా పెట్టాలి పోయి ఆయన చేసిన త్యాగం ఎవడు చేసిండు అనేటటువంటి చర్చ వస్తుంది. అంటే ఈ ఎమోషన్స్ అనేటటువంటివి దాదాపు 10 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. ఎమోషన్లతోటి ఎంత దోసుకోవాలనో దోసుకున్న వాళ్ళు దోసుకొని పోయినరు. ఇప్పుడు మనకు ఆ అవసరం లేదు. మరి ఈయన ఎందుకు ఇవన్నీ చేస్తున్నట్లు ఏమై ఉండొచ్చు అంటే ఇది కూడా ఏంటంటే కొంచెము ఈ యొక్క ఫ్లేవర్ని ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఒకటి. రెండవది రాజకీయ కారణాలు కూడా మీరు మొన్న చూసారు. ఈ యొక్క ఎమోషన్కు సంబంధించినటువంటి విషయంలోనే అక్కడ ఏమి జరిగిందో తెలియదు, అక్కడ ఏమైందో మనకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అసలు మేము మోడీని మెడలు వంచుతాము అన్నట్టుగా వాళ్ళు కొంత బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అరే వాళ్ళు పాము అంటే ఈయన పడిగే అనేటటువంటి విధంగా చెలరేగిపోయి అసెంబ్లీలో వెంటనే ఒక బిల్లు పెట్టి అసలు కేంద్ర ప్రభుత్వం మనని వివచ్చ చూస్తుంది, అది చూస్తుంది, ఇది చూస్తుంది, ఆంధ్రకి ఇస్తారు మాకు ఇయ్యరా, మేము దేశంలో లేమా, అసలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఇది చాలా తొందరపాటి నిర్ణయం అది. ఎందుకంటే కేంద్రం ఇచ్చేటటువంటి బడ్జెట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు మనమే కదా చేసుకున్నది. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, కేంద్రములో 10 సంవత్సరాల మోడీ పరిపాలనలో ప్రాంతీయ వివక్షత కానీ, ఏ ఒక్క రాష్ట్రానికి ₹1 ఎక్కువిచ్చుడు కానీ, ఏ ఒక్క రాష్ట్రానికి ₹1 తక్కువిచ్చుడు కానీ, అరిచి గీ పెట్టినా ఒక్కరికి ఒక 5 పైసలు ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్కు వ్యతిరేకంగా ఇవ్వలే. మీకే అంటే నేను ఇంత అథెంటిక్గా చెప్తున్నా. కానీ ఎప్పుడైతే మోడీ అనేవాడు 3.0లో మోడీ వేరైపోయింది కదా. 3.0 మోడీ అనేటటువంటి వాడు 1లో ఉన్న మోడీ, 2లో ఉన్న మోడీ కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరిపైన ఆధారపడ్డాడు. సంకీర్ణం ఉంది. సంకీర్ణం కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క మాట చెల్లుబాటు అవుతుంది, అదేవిధంగా బీహార్ యొక్క మాట చెల్లుబాటు అవుతుంది. కాబట్టి అల్టిమేట్గా మీరు అంతకుముందు చూసినారు, అంతకుముందు ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాలలో ఎప్పుడు రైలు మంత్రి ఎక్కడ ఉంటే రైళ్ళన్నీ అక్కడికే పోయేది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చింది. కానీ టీఆర్ఎస్ ట్రాప్లో పడి ఇగో మేము తెలంగాణకు అన్యాయం చేస్తుందనేటటువంటిది ఒక చర్చ వచ్చింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎస్సీకి సంబంధించిన వర్గీకరణకు సంబంధించి కూడా అసలు నేను ఆర్డినెన్స్ తెస్తా అంటే ఇంకా కూడా ప్రజలలో దానిపైన చర్చ జరగలేదు. ఆ యొక్క జీవో ఏమి వస్తుంది అనేది ఆర్డినెన్స్ రాలేదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం రాలేదు. నేనే తెస్తా, వీలైతే ఇప్పుడే అనౌన్స్ చేస్తా అనేటటువంటి ఈ విధమైనటువంటివన్నీ కూడా కేసీఆర్ ఈ యొక్క పాలసీస్ అంటే కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం, మీ పరిశీలన. నా పరిశీలన.
ఉదాహరణకు ఇప్పుడు కోడంగల్కు నేను కోట్ల రూపాయలు వంచుతాయో మొత్తం అని, అది కూడా ఆయనలాగానే ఏది నేను మా ఊరికి ఇట్లు ఇస్తా మీ ఊరికి ఇట్లు ఇస్తా అనేటటువంటిది. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇక మూడవ అంశం ఏంటి అంటే ఈ ప్రభుత్వం మీద కొంత చర్చ జరుగుతున్నది. ఇది చెప్పలేదు, మీరు ఏందో అంటున్నారు కానీ చెప్పట్లేదు. అంటే ఇది అన్నారు, ఇప్పుడు ఇది చర్చ ఏమిటంటున్నారు అంటే చెప్పాలా వద్దా అంటే ఇది అంటే పిసుకోవడం అని అంటారు. అంటే బయటికి మింగలేక కక్కలేక అనే దానికి ఇది ఉదాహరణ. అంటే మింగలేక కక్కలేక అంటే ఇది చెప్పాలనా, చెప్తే తొందర అవుతుందేమో, చెప్పకపోతే ఇది ఇంకా కొనసాగుతుందేమో అనేటటువంటిది. అంటే ఎక్కువ ఉందా కొంచెం ఉందా? అంటే ఇది మొక్కలు మొలిచినాయి, బాగానే మొక్కలు మొలిచినాయి, ఇంకా అది ఎట్లా దశలో ఉంది అంటే పూత దశలో గీత దశలో రాలేదు కానీ ఇంకా మొక్కల దశలోనే ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ పరిపాలన అనేటటువంటిది కనుక తీసుకుంటే ఈరోజు ఎమోషనల్ డిసిషన్ ఇంకొకటి ప్రధానమైన డిసిషన్స్. మేము రైతు బంధు అనేటటువంటిది రైతు భరోసాగా మార్చినాము. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ మారుస్తాం అనేటటువంటిది ఛాలెంజ్గా తీసుకొని అవసరమైతే ఉన్న కాడికి మొత్తం A to Z అంటే మన కుటుంబం లాగా తీసుకుంటే బీరువాలు ఉన్న పైసలు, బ్యాంకులో ఉన్న పైసలు, బంగారం కుదోబెట్టి తెచ్చినటువంటి పైసలు, వీలైతే మన ఆడవాళ్ళ ఇంట్లో చీరల కింద దాపెట్టినటువంటి పైసలు మొత్తం జమ చేసి మనము ఈ రైతుకు సంబంధించిన రుణాలను మాఫీ చేసినాం. కానీ ఆ తర్వాత దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా నడుస్తున్నటువంటి పరిపాలనలో కేసీఆర్ యొక్క పరిపాలన లోపల ఈ యొక్క పెండింగ్ బిల్లులు అనేటటువంటివి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే ఖజానాలలో డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇస్తలేవు, 5 నెలలకు 6 నెలలకు ఒక్కోసారి నిధులు విడుదలైనటువంటి సందర్భం ఉంది. 31వ తారీఖు జీతాలు వచ్చాయి ఆదిలాబాద్లో, 30వ తారీఖు జీతాలు వచ్చేటివి. 1వ తారీఖు ఒక జిల్లాకు వస్తే 2వ తారీఖు ఒకటి వచ్చేది, 3వ తారీఖు వచ్చేది. కానీ దాన్ని తీసుకొచ్చి 1వ తారీఖు జీతాలు అందరికీ ఇస్తున్నాడు. ఇప్పుడు అయితే వస్తుందా? అందరికీ జీతాలు ఇస్తున్నాడు. ఆ మేరకు సంతోషంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మెల్లగా ఈ యొక్క పిసుకులాటలో జీతాలు ఒక్కటి ఇచ్చిండు కానీ ఇంకా మిగతాది ఏమి ఇవ్వలేదు అనేటటువంటి చర్చ మెల్లగా. ఏమి ఇవ్వాలి మిగతా అంటే? ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం రేపు ప్రకటిస్తే 5 DAలు రావాలి. 5 DAలు అంటే పెరిగినటువంటి ఖర్చులకు అనుకూలంగా జీతభత్యాలని పెరగడాన్ని డియర్నెస్ అలవెన్స్ అంటారు. 6 నెలల నుంచి నాకు డియర్నెస్ అలవెన్స్ లేదు అనేటటువంటిది ఒకటైతే 5 DAలు పెండింగ్ అంటే 2.5 సంవత్సరాల నుంచి మేము పాత జీతమే తీసుకుంటున్నాం. 2.5 సంవత్సరాల నుంచి జీతాలు ఎట్లా పెరిగినాయి ఒకటి. రెండవది మాకున్నటువంటి సుమారు 4,000 కోట్ల రూపాయల బకాయిలు అక్కడ ఉన్నాయి. అప్పుడు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన ఆరోపణలు వచ్చినాయి. అంటే ఎవడైనా డబ్బులు ఇస్తే నా GPF 2 లక్షలు రావాలంటే నేను 10% 20% ఇస్తే కానీ అక్కడ పోయి పైరవ్ చేసుకుంటే కానీ నా 2 లక్షల GPF వచ్చేది కాదు, ఎందుకంటే పిల్లలకు ఫీజు కట్టాలంటే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది తప్ప దానికి సంబంధించిన నియంత్రణ తొలగిపోలేకపోవడమే కాకుండా అప్పటికంటే ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా అయిపోయింది. అప్పుడు కనీసం ఒక 4-5 ఉండేవాళ్ళు, ఇప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమన్నా విడుదల చేస్తే కాంట్రాక్టర్ల బిల్లులు కొంచెం తొందరగా రిలీజ్ అవుతున్నాయి తప్ప మా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాల పైన రిలీఫ్ అయినా ఇప్పటికి కూడా ఒక రిలీఫ్ ఇవ్వలేదు. 4,000 కోట్ల రూపాయల మా యొక్క కష్టార్జితమైనటువంటి తినక దాచుకున్నటువంటి డబ్బు మా అవసరానికి వస్తలేదు, మేము బయటికి పోయి 2 రూపాయలకు 3 రూపాయలు వడ్డీ తెచ్చుకుంటున్నాము అనేటటువంటి చర్చ ఉద్యోగుల్లో ఉంది. అంటే ఇవన్నీ మీరు పోలికలు బాగున్నాయి. కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు. అంటే దగ్గర మీరు ఒక 25 సంవత్సరాల తెలుగు రాష్ట్రం, ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ పోలిక బాగుంది. కానీ మీరు ఒక ఇంటర్వ్యూకి ముందు మనం ఉన్నాం, విద్యారంగానికి వద్దాం. మనం ఇప్పుడు ఇంతవరకు సమస్యలు వచ్చినాయి, ఎమోషనల్ డెసిషన్స్ రేవంత్ రెడ్డి వచ్చినాయి, ఎట్లా మారుతారో తర్వాత మాట్లాడదాం. ఈ విద్యారంగంలో ఏం చేస్తే బాగుంటుంది తెలంగాణలో ఈ ప్రభుత్వం? అంటే ఇక్కడ విద్యారంగం పైన ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారే చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పారు. కేసీఆర్ మోడల్ అనేటటువంటిది ఇది బక్వాస్, అది చాలా స్పష్టంగా దాని ఏదో మేడలు కడతానంటే అవన్నీ ఏమి కాలేదు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం అనుకోండి, లేకపోతే అది దేనికి పనికి రాకుండా చేసిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యార్థులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి, ప్రజలకు కావాల్సినటువంటిది ఏంటంటే
ఒక 27 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రాథమిక స్థాయిలో చదువుతున్నారు ప్రభుత్వ రంగంలో. ఆ 27 లక్షల మందిలో ఒక 5 లక్షల మంది విద్యార్థులకు కొంచెం నాణ్యమైనటువంటి విద్య ఆయా గురుకులాల పేరు మీద పొందుతున్నారు. మిగతా వాళ్లకు విద్యా వ్యవస్థ లోపల సింగిల్ టీచర్ బడులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. అంటే ఒక టీచర్ రాకపోతే ఆ రోజు సెలవు. అదేవిధంగా ఆయననే మొదటి నుంచి A to Z ఆయననే చెప్పాలి, తెలుగు నుంచి మ్యాథమెటిక్స్ వరకు ఆయనే చెప్పాలి. ఇటువంటి పాఠశాలల్లో ఈరోజు వస్తలేదు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టినప్పటికీ అవి పేరుకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయి కాబట్టి టీచర్కే ఇంగ్లీష్ రాకపోతే ఏం చెప్తాడు అనేది, ఇవన్నీ కూడా చర్చలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిదే. నేను బహుశా వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు చెప్పిన, మీరు ఎక్కడో దగ్గర దీన్ని ప్రారంభించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పానంటే ప్రతి మండలంలో ఒక హై స్కూల్ను తీసుకొని దానికి సింపుల్ ప్రతి మండలంలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి ఒక పాఠశాలను తీసుకొని, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి ఒక బాలికల పాఠశాలను తీసుకొని అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు మీరు చెప్పినటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, అదేవిధంగా మీరు చెప్పినటువంటి డిజిటల్ బోర్డ్స్ దగ్గర నుంచి, మీరు కంప్యూటర్ల దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, ఫిజికల్ సైన్స్ టీచర్ సపరేట్గా, బయాలజికల్ సైన్స్ సపరేట్గా, బాటనీ టీచర్ సపరేట్గా, జువాలజీ టీచర్ సపరేట్గా, ఇట్లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేటటువంటివి టీచర్ల రూపంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ప్రారంభం కావాలి. దానికి ఎంత అవుతుంది? మీరు సరిగ్గా ఏదైతే రైతుల రుణమాఫీ చేసినారో దానికి 30,000 కోట్లు కావాలి. కానీ మీరేమో విద్యాశాఖకు 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇందిరమ్మ బొమ్మతో సహా వేసినటువంటి ఈ మేనిఫెస్టో ఏముందో ఆ మేనిఫెస్టోలో 7.5 అనే వరకల్లా విద్యా వ్యవస్థలో ఈ ప్రభుత్వం కూడా విద్యను కూడా పెద్దగా పట్టించుకునేటట్టుగా లేదు అనేటటువంటి ఒక చర్చ. తర్వాత కమిటీ వేశారు. కమిటీకి నా దృష్టి లోపల ఒక 6 months లోపల వచ్చే విద్యా సంవత్సరం లోపల ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వండి. 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం, కానీ ఈ యొక్క జనవరి ఫిబ్రవరి లోపల ఒక ఇంటీరియం రిపోర్ట్ కనుక మీరు ఇచ్చినట్లయితే తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమున్నాయి అనేటటువంటి కనుక మనం చేస్తే తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యల లోపల ఇవన్నీ కూడా స్కూల్స్ అనేటటువంటివి సైమల్టేనియస్గా డెవలప్ అయ్యి ఈ యొక్క 32,000 లక్షల మంది ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతున్నారో అందులో ఎట్లాగో ఒక 10 లక్షల మంది నువ్వు ఎంత చెప్పినా కూడా ప్రభుత్వ రంగానికి రాకపోవచ్చు. వాడు ఓక్రిడ్జ్ అనేటు ఢిల్లీ పబ్లిక్ స్కూలు లేకపోతే ఇక అవన్నీ ఆ పేర్లతో పోయేటోడు చైతన్య నారాయణ వదిలిపెట్టిన కింద రెక్కాడితే కానీ డొక్కాడని తెలుగు ఇంగ్లీష్ 2 రానటువంటి బడులకు పోయి అక్కడ ఇంగ్లీష్ మీడియం పేరు మీద ఏబిసిడీలు లేకపోతే రిథమ్స్ చెప్పి వాళ్ళను మోసం చేస్తున్నటువంటి విద్యార్థులైనా కనీసం బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు మీ యొక్క ఆఫీస్ ముందే ఒక 3 ఆటో వాళ్ళని అడగండి, ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు అంటే ఇక సో అండ్ సో మా ఇంటి పక్కన ప్రైవేట్ స్కూల్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నా అంటారు. అంటే ఈయనకు శక్తి లేదు, ఆ స్కూల్కు కూడా చెప్పేటటువంటి శక్తి లేదు. ఎందుకంటే పేరుకి ఇంగ్లీష్ మీడియం కాబట్టి మైబీ ఇంగ్లీష్ మీడియం పడారు అని చెప్తాడు. కానీ అటువంటి పిల్లల్ని బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ నువ్వు 2 సంవత్సరాల వరకు చేస్తే ఎట్లా అనేటటువంటిది ఒక చర్చ. ఇంకా మూడవది ఏంటంటే ఈ 3 ప్రభుత్వాలలో ఉన్నదానికంటే మెరుగైనటువంటి ఒక అంశాన్ని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చూసిన. ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన మొత్తం మీరు మైనస్లే చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులకు ఎవరికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కొందరికి మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేవి. ఒక సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళకు అది కొందరన్నారు అయిపోయింది, దాంట్లోనే ఉండేది. కానీ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో 2 మంత్రులు ఒక ముఖ్యమంత్రి తప్ప ఎవరు మంత్రులు అనేవాళ్ళు పేరుకు మాత్రమే హోదా మంత్రులు తప్ప వాళ్ళ నిర్ణయాల్లో ఒక నయా పైసా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే దాదాపు అసలు వాళ్ళని ఏ విధంగా కంపేర్ చేసినా సీతక్క దగ్గర నుంచి మొదలుకొని లేదు బట్టి విక్రమార్క వరకు కూడా ఆయా శాఖలపైన పట్టు సాధించడం కానీ ఆయా శాఖలపైన సమీక్ష నిర్వహించడం కానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఆ యొక్క శాఖ మంత్రిగా తనకున్నటువంటి సర్వాధికారులను ఉపయోగించి సమస్యలను పరిష్కరించేటటువంటి విషయం కానీ మీరు
నేను ఒక మంత్రి పేరు చెప్తా, పొన్నం ప్రభాకర్ గారు. కరీంనగర్లోనే ఉంటాడు, సెక్రటరియట్లోనే ఉంటాడు, చెంచల్గూడలో ఏదో ఒక బస్తీలోనన్నా ఉంటాడు. నిరంతరం తిరుగుతూనే ఏదన్నా ఒక రోజు ఈయన కనిపించలేదనేది ఎక్కడ కనిపించదు. అంటే మంత్రిమండలి యొక్క సమిష్టి బాధ్యత అనేటటువంటి దానికి ఏదైనా ఉదాహరణ ఉంది 30 సంవత్సరాల్లో అంటే ఖచ్చితంగా ఈ మంత్రివర్గానికి ఉంది. 30 ఏళ్లలో 30 ఏళ్లలో మీరు చంద్రబాబు ప్రభుత్వం తీసుకోండి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఆ యొక్క దుర్మార్గ పాలన కూడా 30 సంవత్సరాల తర్వాత మంత్రులు ఒక స్వతంత్రంగా సమిష్టి నిర్ణయంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఒకటి. రెండవది, కాంగ్రెస్ కల్చర్కు భిన్నంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ కల్చర్ అంటే కూని రాగాలు, అసమ్మతి రాగాలు, ఇటువంటివన్నీ కాంగ్రెస్లో సహజం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అటువంటిది ఎక్కడ వినిపిస్తలేదు. అంటే ఒకరిద్దరు ఏదన్నా మాట్లాడినా కూడా వాళ్ళు లోపల మాట్లాడుతుంది తప్ప బయటికి మాట్లాడతలేరు. ఒంటి కాలు మీద లేస్తున్నారు. అంటే ఈవెన్ అసెంబ్లీలో మన చర్చ చూసినా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. వాళ్లకు 10 సంవత్సరాల అనుభవం ఉన్నా, లేకపోతే తెలంగాణ అస్తిత్వం దగ్గర నుంచి మొత్తం తెలిసిన సబ్జెక్టు పరంగా నువ్వు ఎవరైనా అని హరీష్ రావుకున్న సబ్జెక్టు ఇంకొక పొన్నం ప్రభాకర్కు ఉంటుందని ఎవడు అనుకోడు. కానీ అటువంటి మంత్రులను కూడా నిలదీయగలిగినరు, వాళ్ళు ధీటుగా సమాధానం చెప్పగలిగినరు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ గ్రౌండ్. ప్రజా పరిపాలనలో మొదటి అచీవ్మెంట్ అనేటటువంటిది ఈ ప్రభుత్వానికి 100కి 100 మార్కులు వేసేటటువంటి అంశం ఏంటి అంటే మంత్రిమండలి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నది. అదేవిధంగా నిర్ణయాలు కూడా ప్రజాస్వామికబద్ధంగానే ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు రైతులకు సంబంధించి ఏదైతే మనము ఈ ధరణి అనేటటువంటి పోర్టలు దానిపైన కూడా చర్చ జరుగుతున్నది. అవినీతి పైన కూడా ఏదో కమిటీలు వేసిండ్రు. కానీ అవినీతి పైన కూడా కొంత మళ్ళీ పిసుకుడే ఉంది. తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల పరిపాలనలో దోపిడీ చేసినటువంటి 2-3 వర్గాలు ఉన్నాయి. ఎవరు? ఒకటి ఆ కుటుంబం. దోపిడీ చేసిన వాళ్ళల్లో అగ్రస్థానంలో ఉన్నది ఆ కుటుంబం. ఆ కుటుంబానికి ఆ యొక్క ప్రగతి భవన్ పరిసరాల్లో ఉన్నటువంటి కొంతమంది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి బడా ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఆ తర్వాత పిఏల రూపంలో, పిఎస్ల రూపంలో, బినామీల రూపంలో చెల్లుబాటైనటువంటి ఇంకొక 200 మంది 10,000 కోట్ల క్లబ్లో ఉన్నారు. 200 మంది 10,000 కోట్ల క్లబ్లు ఉన్నారు. దాంట్లో 15-20 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏంటది 10,000 కోట్లు? 10,000 కోట్ల క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళు 20-25 మంది ఉద్యోగులు ఉన్నారు. నేను లిస్టు రాసి ఇవ్వమంటే రేవంత్ రెడ్డికి రేపే ఇస్తా. 200 మంది 20 మంది 20 మంది ఓకే. ఉద్యోగులు 20 మంది ఉన్నారు మొత్తం కలిపి. నేను చెప్తున్నా కదా 2,000 మంది 10,000 కోట్ల క్లబ్లకు పోయిండ్రు. 200 అంటారు ఇందాక, 200 అన్నారు. 200 మంది ఉద్యోగులు ఉన్నారంటున్నా. 20 మంది 25 మంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. ఆ తర్వాత కేసీఆర్ కుటుంబంలో ఉండేటటువంటి ఏది తస్మదీయులు. ఈ తస్మదీయులు ఈ యొక్క కుటుంబం కాకుండా అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు 60 మంది అధికారులు. ఆ అధికారులు కాకుండా పిఏల రూపంలో, పిఎస్ల రూపంలో, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రిని కూడా ఏం కథ అని బెదిరించినటువంటి ఫోన్ కాల్స్ కూడా బయటకు వచ్చినాయి కదా. అటువంటి వాళ్ళు దాదాపు 10,000 మంది ఈ రాష్ట్రంలో దోచుకున్నారు. 10,000 మంది. ఆ 10,000 మందిలో 200 మంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఈవెన్ మా ఉద్యోగుల్లో కూడా 20 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు లిస్టుతో సహా ఇప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర ఉంది, పాత ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఏ ఒక్కరిపైనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చర్చ తీసుకోలేదు. అదేం లేదు కాబట్టి తీసుకోలేదేమో. ఒక ఆయన అధికారం ఎట్లా చెలాయించుండు అంటే ఒక మంత్రి కూడా అంత సాహసం చేయడు. కరీంనగర్లో ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఉంది. ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఆనుకొని ఉన్నటువంటి ఒక 5 ఎకరాల జాగాను కబ్జా చేసి వాళ్ళ ఫాదర్ పేరు మీద ఒక పార్క్ వేసేసిండు ఆయన. కేవలం ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగి ఆయన. ఎంత ఈ ధైర్యం ఎక్కడొచ్చింది? 1,00,000 కోట్ల క్లబ్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. కానీ ఇంతవరకు కూడా
ఆ యొక్క పేరును ఇక పోన్లే అని చెప్పి సుక్కారావు గారి పేరు మీద ఆ యొక్క పార్కు పేరు మార్చిండ్రు తప్ప పార్కును మార్చలేదు, ఆయన మీద చర్య తీసుకోలేదు, బంగారుపల్లెంలో పెట్టి ఆయనకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పంపారు. ఒకటి. రెండవది, చాలామంది అధికారుల పేర్లు మీకు కూడా ఆ సందర్భంలో సూచించినాయి. సెక్రటరియట్లో కానీ బయట కానీ డిపార్ట్మెంట్ వైజ్గా కానీ ఈరోజు టానిక్లో కూడా పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. టానిక్ ఈ పక్కనే ఉన్నట్టుంది కదా, టానిక్ల పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఎక్కడ చర్య జరుగుతున్నది? దాదాపు కొన్ని రోజుల కింద కమర్షియల్ ట్యాక్స్లో పెద్ద కుంభకోణం జరిగింది అన్నారు. స్టేట్ ట్యాక్స్ తప్ప సెంట్రల్ ట్యాక్స్, యూనిఫైడ్ ట్యాక్సు, ఇంటిగ్రేటెడ్ ట్యాక్సు వదిలిపెట్టి 1500, 2000 కోట్ల రూపాయలు దీనికి పాల్పడ్డారు అనేది వచ్చింది. మరి ఏమైందో ఏం తెలియదు. ఆయన పేరు వచ్చింది, మాజీ చీఫ్ సెక్రటరీ దీంట్లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉందన్నారు. మరి ఆ యొక్క కేసును మొత్తము వెలికి తీసి బయటపెట్టి చేసినటువంటి టీకే శ్రీదేవిని 5 నిమిషాలనే బదిలీ చేసి సాంఘిక సంక్షేమ శాఖకు పంపినరు అంటే మరి ఏ స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వంతో ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది. చాలా సీరియస్ అలిగేషన్ మీరు చేసింది. ఇలా 100% సీరియస్ అలిగేషన్ చేస్తున్నా. ఇంకోటి, జనరల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో మనము మామూలుగా ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులను అందరినీ మార్చి కొంత నూతనమైనటువంటి జవసత్వాలు అధికారానికి ఇచ్చి పాత వాసనలు ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు రామకృష్ణారావు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నాడు, ఆయననే ఉన్నాడు. ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా కానీ, కనీసం సెక్రటరీగా ఉండాల్సినటువంటి నవీన్ మిట్టలు చీఫ్ సెక్రటరీ తర్వాత ఇవ్వాల్సినటువంటి పోస్టులో ఇప్పటికీ తెలంగాణ వచ్చి 10 నెలలు అవుతుంది, ఆయననే కొనసాగుతున్నాడు. రోజుకొక విషయం వస్తున్నది. తెలంగాణలో నూతన ప్రభుత్వం వచ్చినటువంటి రోజు 20,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పి పుంకానుల ఆంధ్రజ్యోతి అయితే ఎడిషన్ల మీద ఎడిషన్లు వేసింది. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి అనేది ఏం తెలుస్తలేదు. ఆయన అక్కడే ఉన్నాడు. తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లోపల అసలు విపరీతమైనటువంటి దుర్మార్గాలకు కారకమైనటువంటి కేటీ రామారావుకు చేదోడు వాడుగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఎందుకు మార్చలేకపోతున్నారు? ఈ ముగ్గురు అధికారులు ఈ రాష్ట్రాన్ని, అంటే వీళ్ళ మీద ఉన్న అలిగేషన్ రాష్ట్రంలో ఏ అధికారుల మీద లేదు. నేనేమంటారు, వీళ్ళు లేకపోతే నడవదు అనేటటువంటి పద్ధతి ఎందుకు వస్తున్నది? ఈ యొక్క చర్చ సమాజంలో జరుగుతున్నది. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు నేను ఇంకో తీవ్రమైన ఆరోపణ చేస్తాను. నేను ఒక 5,000 తీసుకున్న ఎవరిదో దగ్గర. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత సగటున ఒక రైడ్ జరిగింది. అంటే 9 నెలల పరిపాలనలో 270, అంటే సుమారు 400-500 కేసులు, ఏసీబీ కేసులు రికార్డ్ అయ్యాయి. అవును. మీరు ఏ రోజు పేపర్ చూడండి 5,000 తీసుకున్నాడు, 3,000 తీసుకున్నాడు, 4,000 40,000 తీసుకున్నాడు అనేది వస్తుంది. కానీ ఎక్కడన్నా భారీ ఎత్తున పట్టుబడ్డటువంటి తిమింగలాలను ఎక్కడన్నా పట్టుకున్నారా ఒక్కరినన్నా? ఉన్నాయా ఇంతకవి? ఇప్పుడు చెప్పిన 200 తిమింగలాలే కదా. ఆ తిమింగలాల జోలికి ఎక్కడన్నా పోయినరా? ఎందుకు వెళ్ళట్లేదు? కానీ దాని వెనకాల ఏంటి అంటే ఈ రాష్ట్రంలో మధుయాస్కి గారు చెప్పారు. నేను చెప్తే ఏదో ఉంటుంది. మధుయాస్కి గారు ఏం చెప్పారంటే, గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలకు పాల్పడినటువంటి అధికారులు, అదేవిధంగా అనధికారులు, వాళ్ళ అధికారులు అంటే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు. అనధికారులు అంటే ఈ విధమైనటువంటి రకరకాల వ్యవహారాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలిసి ఈ యొక్క సెటిల్మెంట్లకు తిరుగుతున్నారు అనేటటువంటిది ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నా. నిప్పులేందే పొగరాదంటారు కదా. మరి ఇది ఏ విధమైనటువంటి, మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి అనుకుంటే ఇవన్నీ సెటిల్ చేయొచ్చు కదా. అంటే ముఖ్యమంత్రి కూడా ఏమన్నాడు, నేను స్టార్టింగ్లో ఉన్నటువంటి అధికారుల నియామకం కానీ హడావిడి కానీ అవన్నీ చూస్తే అసలు ముఖ్యమంత్రి గారు చీల్చి చెండాడుతాడు, ఈయన మరొక చంద్రబాబు నాయుడే అవుతాడు అనేటటువంటి చర్చ కూడా కొన్ని రోజులు జరిగింది.
అంటే అధికారుల పట్ల ఎట్లుంటాడంటే అసలు ఏమన్నా చిన్న ల్యాబ్స్ జరిగితే ఇంకా శాఖ అనేటటువంటి పద్ధతులు. కానీ మారుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఇక్కడున్న అధికారులు వాళ్ళే ఉండడము, విధానాలు వాళ్ళే కొనసాగడము. తర్వాత ఇక్కడ ప్రధానంగా నేను మీతోటి మాట్లాడాల్సినటువంటి ఇంకో ముఖ్య విషయం ఏముంది అంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏదైతే గుండెకాయ అయినటువంటి సీఎం ఆఫీస్ ఉంటుందో, చంద్రశేఖరరావు గారి యొక్క దుర్భేద్యమైనటువంటి ప్రగతి భవన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎట్లుంటారో సేమ్ సెటప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు తప్ప కనీసం రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఉన్నటువంటి సీఎం కార్యాలయం కూడా ఇప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి గారి సీఎం కార్యాలయంలో జన్నత్ హుస్సేన్ కానీ ప్రభాకర్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళు 90% సమస్యలను ముఖ్యమంత్రి గారు దృష్టికి పోకుండానే కింద పరిష్కరించేటటువంటి సమస్యలు చాలా ఉండేవి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు తను చెప్పిన ఫైల్ మాత్రమే తీసుకురావాలే తప్ప వేరే ఫైలు సంవత్సరాలైనా నెలలైనా అది మోక్షమైనా దాంట్లో నష్టం జరిగినా లాభమైనా తేవడానికి వీల్లేదనేటటువంటి పద్ధతిలో కొనసాగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ సెక్రటరీలు ఫైళ్ళు పంపినా అవి డిస్కషనో లేకపోతే ఇంకో రకమైనటువంటి పద్ధతుల్లోనో లేకుంటే ఏం చెప్పకుండా మీ దగ్గర పెట్టుకోండి తర్వాత మాట్లాడతాం అనేటటువంటి పద్ధతిలో వస్తుంది. కానీ సమస్యల పరిష్కారానికి తోడ్పడాల్సినటువంటి, సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముఖ్యమంత్రికి ఏ విధంగా అయితే సెక్యూరిటీ గార్డ్సు తర్వాత ఈ యొక్క సెక్యూరిటీ ఉంటుందో ఆ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సెక్యూరిటీల ఆఫీసర్లలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ విధాన రూపకల్పనలో కానీ లేదా ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటటువంటి ఇటువంటి విషయాలలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈరోజు మనము 4th సిటీ అనేటటువంటిది దేనికి సంకేతము? 4th సిటీ అనేటటువంటిది ఎవరు కోరుకుంటున్నారు? ఈ తెలంగాణ ప్రజలకు 4th సిటీ ఎందుకు అవసరము? నేనేమంటున్నా, హైదరాబాద్ నగరికి 4 దిక్కుల శాటిలైట్ నిర్మాణం, వికారాబాద్ శాటిలైట్ చేస్తామని చెప్పిండ్రు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలో కూడా వికారాబాద్ విల్ బి ద శాటిలైట్ టౌన్షిప్. అటువంటివి చేయాల్సినటువంటి పరిస్థితులు ఒకవైపు. రెండవ వైపు ఇంకా మనము కొంచెం ముందుకు వస్తే ఆ విచారణ నత్తనడక నడుస్తుంది. మీరు చేసిన ఎలక్ట్రిసిటీ విచారణ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం విచారణ కావచ్చు, కానీ ఆ విచారణ జరుగుతూనే పోతుంది. కానీ ఈ విచారణ ఏదో ఒక దేశ లోపల ప్రాథమికంగా నివేదిక తీసుకొని ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఒక చర్చ సమాజంలో జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక అంశంగా చలామణి అవుతుంది. తర్వాత ఉదాహరణకు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్సు, ఈరోజు మనం చెప్తున్నాం 9 నెలలు ఎందుకు పడుతుంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వేయడానికి? ఇప్పటికి 9 నెలలు అంటే దీనికి కారణం నాకు దీంట్లో చంద్రబాబు నాయుడుతో పోల్చడం. మీరు అది ఒక ప్రాంతీయ పార్టీ, చంద్రబాబు నాయుడు దానికి అధ్యక్షుడు, హోల్ అండ్ సోల్ అతనే. రేవంత్ రెడ్డి పైన చాలామంది ఉన్నారు, ఆయన కన్నా ముందు సీనియర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధిష్టానంతో చాలా దగ్గర అసోసియేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు చాలా చుట్టుముట్టు ప్రతిబంధకాలు ఎక్కువ ఉంటాయి కదా, ఎట్లా తీసుకోగలరు? అంటే నేను రేవంత్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంలో కానీ లేదా ఆయనతో 1-2 సార్లు వ్యక్తిగతంగా సంభాషణల్లో కానీ యాజ్ ఫర్ యాజ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అంటే కేంద్ర పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఎంత స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఇచ్చిందో అంతే స్వేచ్ఛ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది అనేటటువంటిది నాకున్నటువంటి సమాచారం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకోటి అవుతుంది అని నేను అనుకుంటున్నాను. పార్టీ జాతీయ స్థాయిలో పార్టీలో ఇన్వాల్వ్ అవుతుంది, పార్టీకి సంబంధించిన పదవుల్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా విషయాలు ఉంటాయి కానీ అడ్మినిస్ట్రేషన్లోకి ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయి, గా ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేయి, ఈయనకి ఇది ఆయనకు అది అనేటటువంటి పద్ధతుల్లో అంత స్థాయిలో ఇప్పుడు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గుణపాఠాలు నేర్చుకున్నది. అంటే ఆయా రాష్ట్రాల్లో మనకు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తప్ప మనం ప్రభుత్వంలో మనము వాళ్ళ యొక్క పరిపాలనను వాళ్ళు సరిగ్గా అందించలేరు, దాంట్లో మనం జోక్యం చేసుకుంటే కష్టం అనేటటువంటిది వాళ్ళకు కూడా అభిప్రాయం ఉంది. మరి అంటే తను చేయలేకపోతున్నాడని మీ ఉద్దేశమా? అంటే సంథింగ్ ఏం జరుగుతుంది అనేటటువంటిది ఉప్పు కారము పసుపు అన్నీ చక్కగా వేసినాం, కానీ అయినా కూడా ఫైనల్గా వంటలో ఎక్కడో ఒక దగ్గర కొంచెము అరే ఏదో కొంచెం ఇంకా కొంచెం బాగా చేయొచ్చు కదా అనేటటువంటి చర్చ అయితే తెలంగాణ సమాజంలో కొనసాగుతుంది.
చూద్దాం దీనికి. ఇక్కడ మరియు రియల్ ఎస్టేట్ ఈ మధ్య కొంత డౌన్ఫాల్ అవుతున్నదన్న చర్చ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. దీనికి ఎట్లా ఏమిటి రీజను, తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేటటువంటిది ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నాకు రియల్ ఎస్టేట్ మీద కొంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ అనేటటువంటిది వరల్డ్ ఫెనామినా కూడా కొంత రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం కూడా రియల్ ఎస్టేట్ కొంత, రష్యా యుద్ధం ఒకటి ఉంది, ఇవన్నీ కూడా కొంత ఉంది. దానికి తోడు తెలంగాణలో ఎన్నికలు రావడము, మళ్ళా ఇమీడియట్గా ప్రభుత్వం మారడము, ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎట్లా ఉంటాయి అని తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్లో ఉండేటటువంటి ఈ మదింపుదారులు, పెట్టుబడిదారులు వేచి దోచేటటువంటి ధోరణి అవలంబిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలిచిండు అనుకోండి, ఎవడు వెనక ముందు ఆలోచించాడు, చక్కగా గజ్వేలు పోయేటోడు 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు కొనేటోడు. ఐటీ మంత్రి ఆయనే కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ శంకరపల్లి దాటిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఏదో ఔటర్ రింగ్ రోడ్ అంటున్నారు, ఉత్తర భాగం కంటే దక్షిణ భాగం మీద రేవంత్ రెడ్డి గారు దృష్టి ఎక్కువ పెడుతున్నాడు, తర్వాత ఏదో 4th సిటీ అంటున్నాడు అనే వరకల్లా ఈ 4th సిటీలో పెట్టుబడులు పెట్టడానికే ప్రజలు వేచి చూస్తారు. కానీ నువ్వు ఆలవాళ్ళలో పెట్టుబడి పెట్టమన్నా, రామోజీ ఫిలిం సిటీ దగ్గర పెట్టుబడి పెట్టమన్నా, ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టమన్నా వేచి చూస్తారు. ఇవన్నీ కాకుండా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రియల్ ఎస్టేటు సంబంధించి ఒక పాలసీ అనేటటువంటిది బ్లాక్ అండ్ వైట్లో ఎక్కడ చెప్పట్లేదు. అంటే ప్రతిదానికి ఒక పాలసీ ఉండాలంటున్నాడు కదా. రియల్ ఎస్టేట్ విషయం లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల యొక్క విలువ కావచ్చు, రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మేజర్ ఇన్కమ్ టు దిస్ న్యూ స్టేట్. కానీ ఆ విషయంలో కూడా ఇంకా కొంచెం వేచి చూచేటటువంటి ధోరణి కంటే దాచి చూచేటటువంటి ధోరణి కనిపిస్తుంది. అంటే వేచి చూసే ధోరణి అనేది కస్టమర్లలో ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ? నిన్ననే ఒక ఆయన అన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఏ 4th సిటీ, ఇట్ ఈస్ ఏ 4 బ్రదర్స్ సిటీ అన్నాడు. మీరు వినిండొచ్చు బహుశా. అవును అవును. అంటే న్యాచురల్గా ఎవడి విమర్శ వాడు చేస్తాడు, వాడు చేస్తే తప్పు, మనం చేస్తే ఒప్పు అని మాట్లాడేటోడు ఉంటాడు. కానీ బేసికల్గా ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ లేదా భాగ్యనగరు హైదరాబాద్ ప్రజలకు కానీ 4వ పెద్ద సిటీ అవసరమా? లేదా 4 వైపులా ఈ యొక్క హైదరాబాద్ విస్తరణ జరిగితే దాని యొక్క ఫలితాలు, దీన్నే మనం ఎకనామిక్స్లో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం. ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, 4 వైపులా ఉన్నటువంటి రోడ్లు విస్తరించి పెద్ద ఎత్తున పోయి ఈరోజు మనం కోదాడ వరకు డెవలప్ అయినాం అనుకో, అవతల నుంచి ఆయన డెవలప్ చేసుకుంటా వచ్చిండు అనుకో, హైదరాబాద్ టు విజయవాడ అనేటటువంటిది పెద్ద ఎత్తున ఒక బిజినెస్ కారిడార్ అవుతుంది, ఐటీ కారిడార్ అవుతుంది. అదేవిధంగా ఇట్లా ఈ విధమైనటువంటి పద్ధతులు ఉండాలి. మీరు కేరళ యొక్క మోడల్ తీసుకొని చూస్తే కేరళ యొక్క మొత్తం డెవలప్మెంట్ గ్రోత్ అంతా కూడా ఆ గ్రోత్ కారిడార్ అంతా కేరళలో ఒకటే రోడ్డు పైన ఉంటుంది. సో అటువంటిది ఈరోజు మనకు కనిపిస్తున్నాం. తర్వాత ఇక్కడ ఇంకా ప్రధానమైన విషయం, బెంగళూరులో ఈరోజు ఐటీ ఇండస్ట్రీకి ఒక బ్రేక్ త్రూ వచ్చింది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ పెరిగిపోవడము, ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లు నిర్మించకపోవడము, కంజెషన్ రావడము, వాటర్ ప్రాబ్లం రావడము, రెంట్లు విపరీతంగా పెరిగిపోవడంతో నౌ దే డోంట్ వాంట్ టు ఎక్స్పెండ్ ఫర్దర్ ఇది ఐటీ ఇండస్ట్రీస్. కాబట్టి ఇప్పుడు నీకు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీని తీసుకుపోయి, నేనేమంటున్నా, ఒక 100 కిలోమీటర్ల అవతల ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడొకటి అక్కడొకటి పెట్టు. ఆ 100 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కు ఉన్నటువంటి మొత్తం ఐలైన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. బట్ ఏది ఏమైనా ఇది ఒకటి. ఫైనల్గా కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పాలనకు, అంటే మార్నింగ్ కలిసేటటువంటి ప్రజాపాలన చెప్తున్నారు. ఇప్పటి ప్రజాపాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఉదయం 7 గంటలకు ఆ పంచ కట్టుకొని ప్రజలలోకి వస్తుంటే హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా లైన్లో నిలబడి కాగితాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ కాగితాలను తీసుకొని సి అంటే సర్కులేట్ అని, పి అంటే పుటప్ ఇమీడియట్లీ అని, ఇట్లా స్వయంగా తను పెన్సిల్తో రాసినటువంటి విషయాలు నేను అనేక సందర్భాల్లో చూసిన. కానీ గత ముఖ్యమంత్రి లాగానే ఈ ముఖ్యమంత్రి కూడా అధికారుల యొక్క చక్రబంధంలోనే ఉంటున్నాడు తప్ప
ప్రజలను, ముఖ్యంగా ప్రజలు అంటే నాలాంటి ప్రజలను కలవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉండేటటువంటి, ఉదాహరణకు పిసిసికి 33 జిల్లాల ప్రెసిడెంట్లు ఉంటారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉంటారు, తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి జిల్లాకు ఒక 10 మంది ముఖ్య కార్యకర్తలు ఉంటారు, క్రియాశీలక సభ్యులు. ఇటువంటి వాళ్ళను కలిసేటటువంటి వాతావరణం అక్కడ కనిపించటం. ముఖ్యమంత్రి దగ్గరికి ఉదయం ఏంటి అంటే 8 గంటలకో 9 గంటలకో బ్రీఫింగ్ స్టార్ట్ అయితే 12 గంటలకు బ్రీఫింగ్ అయితే, తర్వాత మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పోతున్నారు. రోజు కలిసే మంత్రులే ఆయనను కలుస్తున్నారు. అది కూడా ఒక చర్చ బయట జరుగుతున్నది. అంటే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఏంటో కంపల్సరీ ఉంటాడు, లేదా పొన్నం ప్రభాకర్ ఉంటాడు, లేదా సీతక్క ఉంటుంది. ఇట్లా ఈ 2-3 కనిపిస్తున్నారు తప్ప నలుగురితో కలిసి జిల్లాల్లో ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటనలు చేయడం కానీ, జిల్లాల్లో సమీక్ష సమావేశాలు పెట్టడం కానీ, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో, పాత జిల్లాలో ఒక సమీక్ష సమావేశాలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఉదయం సాయంత్రం ఇటువంటివన్నీ కూడా కొంత చర్చ జరుగుతున్నది. అదేవిధంగా నిర్ణయాలు కూడా ఎమోషనల్ డిసిషన్స్ ఈరోజు నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అధికారిక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈవెన్ ఆంధ్రజ్యోతి పత్రికలు లాంటి పత్రికలు కూడా ఇది తవ్వుకోవడం అవసరం లేదేమో అనేటటువంటి పద్ధతిలో ఆర్టికల్స్ రాసిండ్రు, వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు కూడా రాసిండ్రు. అంటే దాని అనవసరంగా కాకతీయులకు సంబంధించి ఒక చిహ్నం ఉంది, చార్మినార్కు సంబంధించి ఒక చిహ్నం ఉంది, కానీ అమరవీరుల స్తూపం మీద ఎవరికి గౌరవం లేదని కాదు. కానీ అమరవీరుల స్తూపం అనేటటువంటిది రేపు మనము భవిష్యత్తు తెలంగాణలో అమరవీరుల స్తూపం ఉండడం అవసరమా అనేటటువంటి విషయం పైన కూడా చర్చ ఉంది. కాబట్టి దాన్ని ఎందుకో వెనుకకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. సరే, తెలుగు తల్లి పైన కూడా కొంత చర్చ, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. బట్ ఏదైనా కూడా కొంత ఈ యొక్క కేసీఆర్ తీసుకున్న ఎమోషనల్ నిర్ణయాలను తగ్గించి రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి ప్రజారంజకమైనటువంటి, ఉదాహరణకు రైతు బంధు లాంటిది, ఆరోగ్యశ్రీ లాంటిది, లేకపోతే మీరు చెప్పినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లాంటిది, అటువంటి యొక్క వినూతనమైనటువంటి 1-2 పథకాలు కనుక ఈ ప్రభుత్వం ముందుకు తెస్తే ఖచ్చితంగా ఇది ప్రజా పరిపాలన అవుతుంది. సుమారుగా 10 నెలలు కావాల్సింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి పరిపాలనకు మీరు టీచరు, ఇప్పటికీ 10 నెలల కాలానికి ఇది హాఫ్ ఇయర్లీ యూనిట్ టెస్ట్ అనుకోండి, ఎన్ని మార్కులు వేస్తారు? నేను 50 మార్కులు వేస్తాను. అంటే పాస్ అయినట్లు, బాగానే ఉన్నట్లు. 50 మార్కులు ఇస్తాను, బాగున్నట్లు. మరి మీ లెక్కన మీరు ఇన్ని విమర్శలు చేసినా. కానీ నేనేమంటున్నా అంటే, నేను కూడా అందులో నా యొక్క ప్రయత్నం కూడా 1-2 వంతో ఉంది. కాబట్టి అంటే ఒకవేళ మీరు నన్ను టీచర్ అన్నారు కాబట్టి నేను నీకు పాఠం చెప్పినప్పుడు, బిజన్న నువ్వు మంచిగానే ఉంది, నీ యొక్క ఇది ఖచ్చితంగా నీకు ఎంట్రన్స్లో ఎంసెట్ ఇంజనీరింగ్ వస్తుంది, మెడిసిన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అదేవిధంగా ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డికి 90 మార్కులన్నా ఖచ్చితంగా వస్తాయనేటటువంటిది నాకున్న ఆకాంక్ష. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన 90 మార్కులు ఈజీగా తెచ్చుకుంటాడు, 10 నెలల టైం ఇస్తే 90 మార్కులు తెచ్చుకుంటాడు అని ఆశించిన. ఒక 5 సంవత్సరాల టైం ఇస్తే 10 సంవత్సరాలు ఇంకా ఈయననే ముఖ్యమంత్రి ఉండాలని కోరుకునే విధంగా ప్రజలను మోల్డ్ చేస్తారు అనేటటువంటిది నేను అనుకున్నా. కానీ పరిస్థితులు చూస్తే కొన్ని నిర్ణయాలు కావచ్చు, దైనందిన పరిపాలనా విధానాలు కావచ్చు, లేదా మేజర్ పాలసీ డిసిషన్స్ కావచ్చు, అవసరం లేనటువంటి ఎమోషనల్ నిర్ణయాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కొంచెం ఈ 40 మార్కులు రాకుండా చేసినాయేమో అని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమారుగా 10 నెలల కాలానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రధానంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది, బహుశా ఆయన బీఆర్ఎస్ విషయంలో విమర్శలు ఉన్నాయి, అతీవ్రత చాలా ఎక్కువ ఉన్నది. ఇక్కడ విమర్శ ఉంది, విమర్శ లేదని కాదు. 2 ప్రభుత్వాలపైన, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇద్దరిపైన వారు నిశ్చితమైన పరిశీలన ఉన్నది, విమర్శ ఉన్నది, ఇద్దరిపైన ఉన్నది. ఇక్కడ ఈ 10 నెలల కాలానికి సంబంధించి సరిచేసుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి, భావోద్వేగపూరితమైన నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలు, అధికార యంత్రాంగము ఎట్లా ఉంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, చాలా విషయాలు పోలికలతో వచ్చినాయి. ఇవన్నీ వారి ఆలోచనలు, అభిప్రాయాలు చెప్పారు. థ్యాంక్ యూ.